ఆయన మాట్లాడకపోతే సరిపోవటమే. ఆయన విడిచిపెడితే అంతే, ముగింపే, ఇంక లేదు. అందుకనే నువ్వు మాట్లాడని రోజున క్షణముకు యుగం అయిపోయిందంటే 100% మన ఆత్మలు ఏకీపించింది. నిజం నిజం. అలా చెప్పడం మనకు రాలేదు. ఆ దైవజనుడు చెప్తే కరెక్ట్ అని ఆ ప్రత్యక్షతో ఏకీపించి కన్నీళ్లతో ప్రభు కాళ్ళ మీద పడుతున్నాం. ఆస్ట్రేలియాకి పోయిన మొదటి రోజుల్లో కూడా నేను ఆ పాటతోనే వర్షిప్ చేశాను. ఎంతో హృదయం అంతా ఒక దైవజనుడు నడిపింపుతో ఏకీపించి, నిజమే కదా, ఒక క్షణం ఒక యుగం అయిపోతుంది, గడపట్లేదు, కష్టమైపోతుంది. ఒక్కసారి నువ్వు కనపడితే ఒక్క మాట, నా కుమారుడా వెళ్ళరా ముందుకే ఒక్క మాట చెప్తే ఆ బలం వేరుంటుంది. ఒక ఉద్యోగమైనా, వ్యాపారమైన, వివాహమైనా దేవుని సెలవులకు నడుగు పెడితే టెన్షన్తో సావడమే. ఈ దేవుని చిత్తమా కాదా, ఎదరికి వెళ్ళాలా వద్దా, ఏమవుతుందో ఏంటో, దీనికి నేనే బాధ్యత వహించాలేమో, దుష్టు ట్రాప్లో పడిపోయానేమో. అది ఒక్క మాట, నా కుమారుడు వెళ్ళరా నువ్వు అంటే ఎంత ధైర్యం వస్తుంది.